అసైన్డ్ భూములకు ఎంజాయ్మెంట్ సర్వే. అదే టైంలో భూదార్ నెంబర్లు కేటాయింపు అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. అసైన్డ్ కమిటీలకు గ్రీన్ సిగ్నల్. భూదాన్ భూముల నిర్వహణ కమిటీ త్వరలో భూముల విలువ సవరణ. స్టాంప్ డ్యూటీ తగ్గింపు. శ్రావణ మాసం పూర్తయ్యేలోగా ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశం. రాష్ట్ర వ్యాప్తంగా అసైన్డ్ భూములకు ఎంజాయ్మెంట్ సర్వే నిర్వహించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అదే టైంలో అసైన్డ్ భూములకు భూదార్ సెంటర్ని ఏర్పాటు చేయించి ఎంజాయ్మెంట్ సర్వేలో భాగంగా క్షేత్రస్థాయిలో అసైన్డ్ భూముల యజమానులను గుర్తించడంతో పాటు భూముల హద్దులను నిర్ధారిస్తారు అంటూ కూడా ఆ వార్త. ఇది గొప్ప విషయం రేవంత్ రెడ్డి గారి తరపున. కానీ ఏదైతే ఉన్నదో దాంట్లో ఎంతవరకు ఇలా ఆచరణ ఉంటుంది, కార్యాచరణ ఉంటుంది అనేది ఒకసారి వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే వీళ్ళు పత్రికా ప్రకటనల వరకు మెండుగా ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాకపోతే ఓవైపు ఈ అసైన్డ్ భూములకు సంబంధించినటువంటి దాంట్లో ఎంజాయ్మెంట్ సర్వే జతపరుస్తారన్నది మరొక విషయం. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే పోడు భూములకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పోడు భూములకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఎక్కడి నుండి చాలా దూరం నుండి పాదయాత్ర చేసుకుంటూ వస్తున్నారు రేవంత్ అన్న. వాళ్ళ గురించి ఆలోచించు. పోడు భూముల గిరిజనుల భూములను లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నది ప్రభుత్వము. మరి ఆ ప్రభుత్వం మీ ప్రభుత్వమే కదా, మీ ప్రభుత్వం వాళ్ళకి ఏమండగా ఉంటుంది? గతంలో మీరు చెప్పిందే కదా, మీరే మాట్లాడారు కదా అసైన్డ్ అంటున్నాం పోడు భూములకు సంబంధించినటువంటి దాని మీద. మరి ఏంది పరిస్థితి, ఏం చేయబోతా ఉన్నాం? అసలు మేము అండగా ఉన్నామని ఏమన్నా భరోసా ఇవ్వబోతా ఉన్నారా, లేకపోతే మేము చేయలేమని చేతులు ఎత్తేసే ప్రయత్నం చేయబోతా ఉన్నారా? పోడు భూములకు సంబంధించినటువంటి సమస్య ఇప్పటి నుంచి లేదా ఆ సమస్య ఎప్పటి నుంచో వస్తూ ఉన్నది. మీ దాని చెక్ పడుతుందని ఆలోచించాం. ఎందుకంటే మీరు నల్లమల్ల ప్రాంతానికి సంబంధించినటువంటి బిడ్డనే కాబట్టి నల్లమల్ల ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన ఆదివాసీ బిడ్డల ఏదైతే పోడు భూముల ఇష్యూ ఉన్నదో ఆ పోడు భూములకు సంబంధించినటువంటి ఇష్యూ మీరు క్లియర్గా మీ అదేమంటారు పోడు భూముల మీద మాట్లాడి పోడు భూములకు సంబంధించినటువంటి దాని మీద సంతకాలు పెట్టి మీ యొక్క ప్రభుత్వం వాళ్ళకు చేయితనిస్తుందని అందరూ కోరుకున్నారు. కానీ ఈరోజు ఆ పోడు భూములకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, అసైన్డ్ భూములకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, కౌలు రైతులు కావచ్చు, వీళ్ళంతా కూడా మిమ్మల్ని నమ్ముకొని ఉన్నారు. ఈరోజు అసైన్డ్ భూములకు సంబంధించినటువంటి దాన్ని సర్వే చేయించి ఒక క్రమబద్ధీకరమైనటువంటి పరిస్థితిని తీసుకొస్తానని చెప్పారు కదా. అదేవిధంగా పోడు భూములకు కూడా ఇలాంటి సర్వేని ఒకటి పెట్టి వాళ్ళ ఏదైతే వాళ్ళకి సంబంధించింది ఉన్నదో ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి పోడు భూములు ఉన్నాయో ఆ పోడు భూములకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళకి సపోర్ట్గా ఉండండి, సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఆదివాసీ గిరిజన బిడ్డలు రోడ్ల మీదకి వచ్చేసి వాళ్ళు కనీసం ఈ టెక్నాలజీ ఎలా ఉన్నదో కూడా తెలియదు సార్. వాళ్ళకు చెట్లెక్కి పుట్టలెక్కి ఫోన్లు మాట్లాడుతూ ఉన్నారు ఆదివాసీ గిరిజన బిడ్డలు. వాళ్ళకు కావాలా, న్యాయం కావాలా? వాళ్ళు పాదయాత్రలు చేస్తూ ఉన్నారు. ఎన్నో వందల కిలోమీటర్ నుంచి మీ దగ్గరికి పాదయాత్ర కోసం వచ్చారు. పాదయాత్ర చేసుకుంటూ దయచేసి వాళ్ళు మిమ్మల్ని కలిస్తే సపోర్ట్ అనేది ఇవ్వండి, వాళ్ళకు న్యాయం చేయండి. భూభారతికి సంబంధించినటువంటి ఏదైతే యాప్ పోర్టల్ ఉన్నదో దానికి సంబంధించినటువంటి దాంట్లో పోడు భూములను కలపండి. పోడు భూములకు సంబంధించి వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళ కష్టాన్ని వాళ్ళు చేయించుకోండి. వాళ్ళు ఎవరు తాను చేయి దాచి రూపాయి అడగటోళ్ళు కాదు. వేరే విషయం అది. ఎవరిని అడగరు వాళ్ళు. కనీసం సిగ్నల్ లేనటువంటి మనము 5G 6G అనే స్పీడ్లు ఉంటే వాళ్ళు ఇంకా చెట్లెక్కి ఫోన్లు మాట్లాడేటువంటి తరుణంలో ఉన్నారు సార్. అసైన్డ్ భూములకు సంబంధించినటువంటి విషయం కావచ్చు, ఈ పోడు భూములకు సంబంధించినటువంటి విషయం కావచ్చు, ఇవన్నీ కూడా కొంతమేరకు ఈ టాపిక్ పోడు భూముల దగ్గర ఆగాల. మనం పోడు భూముల దగ్గర ఆగితేనే మనకంటూ మీ ప్రభుత్వానికంటూ ఒక న్యాయం జరుగుతుంది. ప్రభుత్వం న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. తెలంగాణ రాష్ట్రంలో మీరు చేయాల్సినటువంటి మొట్టమొదటిది ఈ అసైన్డ్ భూములు, భూదాన్ భూములు, అదేవిధంగా పోడు భూములు. గ్రామ స్థాయిలలో ఆ రైతన్నల మెప్పు పొందాలి అంటే మీరు ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నటువంటి కష్టాన్ని మీరు మైమరిపించి వాళ్ళకు న్యాయం చేస్తారని వాళ్ళందరూ వేచి చూస్తూ ఉన్నారు. అందరూ మీకు ఓట్లేసినటువంటి పరిస్థితి రేవంత్ అన్న. దయచేసి వాళ్ళకు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఇలాంటి ఎంజాయ్మెంట్ సర్వేలు ఇంకేమైనా దానికి ఏమన్నా అదేం ప్రక్రియ అని నాకు తెలియదు. కానీ ఆ ప్రక్రియ ఏదైతే ఉన్నదో అది ఉన్నదో వాళ్ళకు సపోర్ట్గా మీరు ఉంటారని అందరూ ఆశిస్తూ ఉన్నారు.